హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫిష్ ఫ్రై అనగానే మనం ఎప్పుడు పెద్ద పెద్ద చేపలతోటి ఫ్రై చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ వీడియోలో చిన్న చేపలతోటి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఇసుగు పూరలతోటి ఫ్రైని ప్రిపేర్ చేశాను. వీటిని ఒక్కో సైడ్ ఇసుగు దొందులని కూడా అంటారు. మేమైతే ఇసుగు పూరలు అంటాము. వీటిలో ముళ్ళు ఎక్కువగా ఉండవు కాబట్టి ఫ్రైకి చాలా బాగుంటాయి. పైనంతా కూడా క్రంచీగా, లోపలంతా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకొని అలానే జీలకర్ర, మిరియాలు లైట్గా ఫ్రై చేసుకున్న పౌడర్ని ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర, మిరియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని పోసుకుంటూ థిక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు ట్రై చేశారా? ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వీటిని సైడ్ డిష్గా కానీ లేదంటే వేడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, మసాలాని ఈ విధంగా థిక్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చేపల్ని నేను ముందుగానే క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టేశాను. మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి వాటర్ తోటి నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకుంటే ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత చేపలకి 2 వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం పెద్ద చేపలు అయితే 2 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చేపలకి మసాలా బాగా పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేపలన్నిటిని కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మసాలా పట్టించాలి. ఈ విధంగా చేపలన్నిటికి కూడా మసాలా పట్టించిన తర్వాత 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేపలకి మసాలా బాగా పట్టి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా అన్నిటికీ మసాలా పట్టించేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. పెద్ద ప్యాన్ పెట్టుకొని అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు టర్న్ చేసుకోవాలి. ఈ చేపలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి రెండో వైపు టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేడివేడిగా తింటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి పప్పుచారులోకి కానీ ఆకుకూర పప్పులోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని ఇలా వేడిగా తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైనంతా క్రంచీగా, లోపల జ్యూసీగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.